లాస్ట్ డే అట్ ఆఫీస్ ఎవ్రీబడి. ఈ వీడియో వచ్చేసి నేను ఏం వర్క్ చేస్తాను అని చెప్పి చేయబోతున్నాను. ఎన్ని రోజులు నేను పర్సనల్ వీడియోస్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేశాను. ఇది వచ్చేసి నా ఆఫీస్ వర్క్ గురించి, ఏం వర్క్ ఏంటి అనే దాని గురించి. మీరు చూసారు లాస్ట్ డే అని చెప్పేసి. ఎస్, ఇది వచ్చేసి నా లాస్ట్ డే ఆఫీస్ వీడియో. ఇక్కడ నేను, మా హస్బెండ్ ప్లస్ మా అబ్బాయి ముగ్గురము ఆఫీస్కి బయలుదేరాము. ఏ ఆఫీస్లో వర్క్ చేస్తామో అవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. సో ముగ్గురము ఎక్కడికి పోయినా కూడా ముగ్గురం పోవాల్సిందే, ఎందుకంటే మా అబ్బాయికి ఇంటి దగ్గర చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో మొత్తానికి బయలుదేరేసి బైక్ మీద ముగ్గురం ఆఫీస్కి వచ్చేసాము. చెప్పాలంటే మా ఆఫీస్కి మా ఇంటికి జస్ట్ 2 కిలోమీటర్స్ అంతేనండి. సో ఇక్కడ చూసారంటే అందరం ఆఫీస్ లోపలికి వెళ్తున్నాము. మీరు అనుకోవచ్చు నేను వర్క్ చేసే ఆఫీస్లోకి మా హస్బెండ్ ఎలా ఎంట్రీ ఇచ్చారని చెప్పేసి. చెప్పాలంటే మేము ఇద్దరము ఒకే ఆఫీస్కి వర్క్ చేస్తాము. సో మా ఇద్దరికి కూడా ఎంట్రీ ఉంది, అదనమాట. నేను వర్క్ చేసే డొమైన్ వచ్చేసి ఎంబెడెడ్ టెక్నాలజీ డొమైన్ యాజ్ అ సీనియర్ టెక్నికల్ లీడ్ అన్నట్లు. తెచ్చావా? ఏది? ఓ షర్ట్, ఇది కదా జోక్ అంటే. ఏ రాబన్ను రా. తాగు తాగు. ఇక్కడ ఇక్కడ నొక్కాల. ఆ పక్క కాదు, అది హోటల్ డెస్క్ ప్లస్ మెయిల్ రూమ్ వీళ్ళందరికీ చాలా అప్రూవల్స్ అవసరమవుతాయి. సో అందుకని మార్నింగే వచ్చాము. వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఆఫీస్ ఎదురుగా క్యాంటీన్ అంటే బయట స్టాల్స్ ఉంటే అక్కడ తిన్నాము. యాజ్ యూజువల్ మనవాడు ఫోన్ చూసుకుంటూ అప్పడాలు మాత్రమే తినిండు, ఎంత భంగపడినా అన్నం తినలేదు. సరే అని చెప్పేసి అక్కడ కొన్ని స్నాక్స్ కొనిచ్చాము, కేక్స్, చాక్లెట్స్ అలాంటివి. వాటితో వాడి ఫుడ్ అయితే, వాడి లంచ్ అయితే కంప్లీట్ అయింది. అలా జరిగింది లంచ్. మీన్ వైల్ ఫాలో అప్ చేస్తూనే ఉన్నామండి వాళ్ళ అప్రూవల్స్ కోసము. సో 3-4 అప్రూవల్స్ కావాలి. దాని తర్వాతే మనం హార్డ్వేర్ అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దట్ దే విల్ ఫాలో అప్ అండ్ కొరియర్ అన్నట్లు. సో నెక్స్ట్ 2-3 డేస్లో మనం మళ్ళీ రావాల్సిన పని లేదు. సో ఇక్కడ మా వాడు కొనిపించిన కేక్స్ అవన్నీ తింటున్నా. ఎంబెడెడ్ అంటే బోత్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంటుంది కదా. సో ఇక్కడ 2 బాక్సులు తీసుకెళ్తున్నాం కదా. ఒకటి మా హస్బెండ్ పెద్ద బాక్స్ పట్టుకున్నాడు. ఇవంతా కూడా హార్డ్వేర్ అండి. సో నా ప్రాజెక్ట్ మధురై అండ్ చెన్నై లొకేషన్స్లో ఉంది. నేను బెంగళూరు లొకేషన్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఈ పెద్ద బాక్స్ వచ్చేసి మధురైకి పంపించాలి, అంత హార్డ్వేరే. ప్లస్ చిన్న బాక్స్ వచ్చేసి చెన్నైకి పంపించాలి, కొరియర్ చేసేయాలి, ఎందుకంటే నాది లాస్ట్ డే కాబట్టి. సో అందుకని ఆఫీస్కి వచ్చాము. ఎంట్రన్స్లోనే మెటీరియల్ డెస్క్ ఉంది. సో ఇక్కడ మెటీరియల్ డెస్క్ టీమ్ ప్లస్ కొరియర్ మెయిల్ రూమ్ వీళ్ళతో వచ్చేసి కాంటాక్ట్ అయ్యి అప్రూవల్స్ తీసుకుంటే వాళ్ళే మనది కొరియర్ చేసేస్తారు ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్లకి, వేరే లొకేషన్స్లో ఉన్న ఆఫీస్లకి. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని అప్రూవల్స్ అయిపోయాయి. ఇంకా వెళ్తూ ఒక వీడియో తీసుకున్నాము లోపల. ఇంకా బాక్సెస్ కొరియర్ చేయాల్సినవి అక్కడ మెటీరియల్ డెస్క్లో ఎంట్రీ ఇచ్చేసి అక్కడే పెట్టేసి గేట్ పాస్ అవన్నీ రాగానే కొరియర్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అలాగే కొంతమంది కొలీగ్స్ని కూడా మీట్ అయ్యాను లాస్ట్ డే కాబట్టి. సో అన్ఫార్చునేట్గా వాళ్ళందరినీ క్యాప్చర్ చేయలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసి మా బున్ను ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కదా, కేక్స్ అవి మాత్రమే తిన్నాడు కదా. ఇంకా ఏమైనా స్నాక్స్ అవి కొనుక్కుందామా ఎదురుగా షాప్లో, ఆ బండి మీద ఎదురుగా స్టాల్స్ అని చెప్పాను కదా, అక్కడ ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మా వాడు ఎక్కడైనా కూడా ఫ్రీగా తిరిగేస్తాడు, ఎగురుతూ డ్యాన్స్లు వేస్తూ వెళ్తుంటాడు. అదొక హ్యాపీనెస్. అలా కొంచెం ఎమోషనల్గా ఆఫీస్ నుంచి బయలుదేరాను. ఒకసారి మొత్తం వ్యూ అంతా వీడియో తీసుకున్నాను. ఎనీవే మా హస్బెండ్ వెళ్తాడు ఆఫీస్కి, నాకు లాస్ట్ డే కాబట్టి కొంచెం బాధగా అన్నీ కూడా కవర్ చేశాను వీడియో. అలాగే కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి మా హస్బెండ్ని అడిగాను, కంపెనీ నేమ్ లోగోతోటి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, లాస్ట్ డే అంటుంది ఏంటి, జాబ్ వదిలేసానా ఏంటి అని. సో మీరు చూసారంటే నేను ప్రెగ్నెంట్ కదా. సో ఆల్మోస్ట్ 7 months అప్పుడు. సో
మెటర్నిటీ లీవ్ వెళ్ళిపోదామని చెప్పేసి నేను లాస్ట్ డే అంటున్నానండి. మా నేటివ్కి వెళ్ళిపోతున్నాము బెంగళూరు నుంచి ఆ రోజు తర్వాత. కాకపోతే మళ్ళా జాయిన్ అవుతానో లేదో ఆఫ్టర్ మెటర్నిటీ వేరే కంపెనీ చేంజ్ అవుతాను ఏమో తెలియదు అసలు. మళ్ళీ బెంగళూరు ఆఫీస్కి వెళ్ళక ముందే వేరే కంపెనీ చేంజ్ అవుతాను. డెసిషన్స్ ఎలా ఉంటాయో, డిమాండ్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యాను లాస్ట్ డే అన్నట్లుగానే. అలాగే మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2 months బ్యాక్కి నేటివ్ వచ్చేసాను. అంటే ఈ వీడియో 2 months బ్యాక్ తీసిందండి. అస్సలు ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు చెప్పే కాంప్లికేషన్స్ తోటి మైండ్ పనిచేయక నేను ఇన్ని రోజులు ఎడిట్ చేయడం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే మన ఛానల్లో అస్సలు యాక్టివ్గా లేను. మధ్యలో ఏదో 1-2 వీడియోస్ పెట్టాను అంతే, మెసేజ్ ఓరియంటెడ్. ఇక్కడ బున్ను వచ్చేసి బార్గెట్లతో భలే ఎంజాయ్ చేస్తున్నాడు. నాకేమో అస్సలు ఓపిక లేదు. రారా బాబు ఒక ఫోటో దిగి మనం వెళ్ళిపోదాం ఇంటికి, ఆ స్నాక్స్ కొనుక్కొని తిందామంటే వినడమే లేదు. చేసేదేం లేక కొంచెం బెదిరించి మరి కంట్రోల్లోకి తెచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరడానికి వస్తుంటే ఫైనల్గా మా ఫొటోస్ వీడియోస్ హడావిడికి మా ఆయన కూడా ఇన్స్పైర్ అయిపోయాడు. ఏమో ఏ కాలం ఎట్టుంటుందో, నేను కూడా ఉంటానో లేదో ఈ కంపెనీలో మళ్ళా అని చెప్పేసి నాకు కూడా ఒక ఫోటో కొంచెం వీడియో తీయండి అమ్మా అని చెప్పి వెళ్ళాడు. సో అలా బున్ను మా ఆయన ఇద్దరు మళ్ళా అక్కడ లోగో దగ్గర, కంపెనీ లోగో దగ్గర వీడియో తీపించుకున్నారు నా చేత. ఇంకా తర్వాత స్నాక్స్ కొనుక్కొని తినేసి ఇంటికి వెళ్ళిపోయామండి. సో దాని తర్వాత ఆ 2 monthsలో ఏమైంది, ఈ 2 monthsలో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూస్గా యాక్టివ్గా ఉంటానండి. యూట్యూబ్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దయచేసి ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ప్లస్ వర్క్ రిలేటెడ్ చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు జరిగాయి. అవన్నీ కూడా పర్సనల్ ప్రొఫెషనల్ మీకు 1 by 1 అప్డేట్ ఇస్తాను. ఇంకొక 1 weekలో నాకు డెలివరీ ఉంది. అంతా బాగుండాలి, సేఫ్గా డెలివరీ అవ్వాలి, హెల్తీగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. బ్లెస్ చేస్తారని కోరుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.